నమస్కారం, నేను డాక్టర్ దుర్గా కుమారస్వామి, జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మహిళలందరినీ ఐక్యం చేయడానికి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి మహిళా దినోత్సవాన్ని తన క్లినిక్లోనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఒక్కసారి డాక్టర్ సుధారానికి మనం చప్పట్లతో స్వాగతించాల్సిన సందర్భం ఏర్పడడానికి తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆమె మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తుంది. ఓ మహిళగా ఒక రోజు కాదు 30 రోజులు మనం మహిళా దినోత్సవాలు జరుపుకునే ధైర్యంగా ఉండాలని, దానికి మొదటి అడుగు వేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొడితేనే మళ్ళీ చేస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. సరే, మహిళల గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా మహిళలు స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మానవ మనుగడ లేదు. ఇది అక్షర సత్యం. స్త్రీ అనేది ఒక అక్షరమే అనుకుంటారు, కానీ ఆ స్త్రీని బాధ పెడితే జన్మలకు తప్పదు మగవాడికి శాపం. ఇది అక్షర సత్యం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడైతే మహిళలు పూజించబడతారో, ఎక్కడైతే మహిళలకు ఆత్మగౌరవం పెంపొందించంగా చేస్తారో అక్కడ దేవతలు సంతరిస్తారు అంటారు. ఇది అక్షర సత్యం. ఈ రోజు కూడా ఈ యొక్క మన సుధారాణి గారి క్లినిక్ పైనుంచి డాక్టర్ సంతోషంగా ఈరోజు దేవతలు సంతోషంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మహిళలు దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగం, సమాజ నిర్మాణంలో సగభాగం మహిళలు. అలాంటి మహిళలు అన్ని రంగాల్లో మేమున్నామంటూ ముందుకు రావాలి, ముందుకు దూసుకెళ్లాలని తెలియజేస్తున్నాను. ఆడపిల్లవు కాదమ్మా, ఆడపులివి, ఆడబెప్పులివి అంటూ ముందుకు రావాలి. నీకు రావాల్సిన హక్కులను, నీకు రావాల్సిన రిజర్వేషన్లను, ఎక్కడైతే మహిళల హక్కుల కోసం, వారి రిజర్వేషన్ల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అనుకున్నారు, కానీ నేడు ఈరోజు ఆకాశానికి నింగికి నిచ్చెన వేసే స్థాయిలో ఎదిగారు. ఈ రోజు డాక్టర్సే కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, న్యాయ వృత్తిలో కావచ్చు, ఏ రంగం చూసుకున్న మహిళలు ముందుకు వస్తున్నారు. నిజంగా అది గొప్ప వాళ్ళ విశేషం. వాళ్ళ అడుగులు ముందుకేసి విజయాన్ని సాధిస్తున్నారని తెలియజేస్తున్నాను. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని మీ యొక్క విజయాలకు ఒక చిహ్నంగా, మరియు మీరు సాధించిన విజయాలు నెమరు వేసుకుంటూ ఎంతో మంది యువ మహిళలను ప్రేరేపించంగా, మరియు మీ యొక్క కార్యక్రమాలను ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకోవాలని, ఇది రాష్ట్రంలో, దేశంలో, గ్రామాలలో కూడా ఆదర్శంగా తీసుకునేలాగా మనం చేయాలని తెలియజేస్తున్నాం. నిజంగా ఇలా గొప్ప కార్యక్రమం చేసిన మన డాక్టర్ సుధా గారికి నిజంగా నేను మళ్ళొకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా శక్తికే కుమారస్వామి గారు